పండగే తెలుగునాట చాలా విశేషమైనటువంటి పండగ. ఇంత పెద్ద పండగ అని చెప్పుకోవడానికి మొట్టమొదటి పెద్ద పండగ అంటే దీన్నే చెప్పాలి. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా మనం ఎప్పుడు చూసినా చాంద్రమానం ప్రకారం మన తిథులు మన నక్షత్రాలు ఇవన్నీ చూసుకుంటూ మనం కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. కానీ తెలుగు వాళ్ళు సౌరమానం ప్రకారం చేసుకునేటటువంటి పండుగలు కొన్ని ఉన్నాయి. అందులో సూర్యుడి యొక్క సంక్రమణాన్ని, మకర రాశిలోకి ప్రవేశించే సంక్రమణాన్ని తీసుకొని దాన్ని ఆధారంగా చేసుకునేటటువంటి పండుగ ఇది. ఇందులో కూడా ఒక ప్రత్యేకత ఏమిటి అంటే నిన్నటి దాకా రాత్రులు మొత్తము ఎక్కువగా ఉండి పగలు తక్కువ ఉండేది. కానీ ఈ భోగి సంక్రాంతి సంక్రమణం నుంచే ఆరంభం ఏమవుతుంది అంటే రాత్రి పగలు సమతౌల్యంగా ఉంటాయి. రాత్రి ఎంత ఉందో పగలు అంత ఉంటుంది. అంటే ప్రకృతి పరంగా మళ్ళీ రాత్రి పగలు ఒకటే స్థాయిలోకి వచ్చేటటువంటిది. ఇక మీదట మొత్తము పగళ్ళు పెరిగిపోయి రాత్రి తగ్గటము అనేది జరుగుతుంది ఈ పైన వచ్చే ఎండాకాలం ఉత్తరాయణం అంతా కూడా. అయితే ఈ విశేషం ఏమిటి అంటే రైతులందరూ కూడా చక్కగా వాళ్ళకి పంటలన్నీ పండి చేతికొచ్చి సమస్తమైన భోగభాగ్యాలు అన్నీ కూడా ఇంట్లోకి చేరి ఉంటాయి. ఆ భోగభాగ్యాలన్నిటినీ వాళ్ళు అనుభవిస్తూ ఆ భోగము అనుభవించేది కాబట్టి దాన్ని భోగి అనేటటువంటి మాటతోటి చెప్తారు. ఆ వెంటనే సంక్రమణం వస్తుంది. సంక్రమణం కాగానే కనుమ అయిన తర్వాత ముక్కనుమ, 4 రోజుల పండగగా దీన్ని చెప్పుకోవచ్చు. ముక్కనుమ దాకా కూడా ఇక్కడ వెళ్ళినటువంటి ఏ ఇంటికి వెళ్ళిన కొత్త అల్లుళ్ళు కానీ లేదు కూతుర్లు కోడళ్ళు ఎవరైనా సరే అక్కడి నుంచి కదలకుండా బంధువులందరూ ముక్కనుమ దాకా ప్రయాణం చేయకుండా అందరూ కలిసి ఉంటారు. ఈ భోగభాగ్యాలు అన్నిటినీ కూడా భగవంతుడికి నివేదన చేస్తూ ఒక పెద్ద ఉత్సవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల యొక్క మన పూర్తి కళల దగ్గర నుంచి మన క్రీడల దగ్గర నుంచి అన్నిటినీ చూపించేటటువంటి పండగ, చాలా గొప్పదైనటువంటి భోగభాగ్యాలతో కూడినటువంటి పండగ. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేదాని ముందు రోజు పండగ. భోగి అంటే నిఘంటువుల్లో పండగకి ముందు రోజు అని చెప్పబడుతుంది. కాబట్టి అలాంటి పండగకి ముందు రోజు కాబట్టి భోగి అనే పేరు కూడా దీనికి వచ్చింది అని కొంతమంది అంటారు. కాబట్టి ఈ భోగి, సంక్రాంతి, ఈ కనుమ, ముక్కనుమ వీటిని చాలా విశేషంగా చేసుకోవడంలో గల